అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్ పైన యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయిన ఖమేనీని ఈరోజు మార్నింగ్ ఆయన ఆఫీస్లో హతమార్చడం జరిగింది. దాదాపుగా 30 బాంబులు అతని ఆఫీస్ చుట్టూ, అంతేకాకుండా అతని ఇంటి సమీపంలో పేలడంతో ఖమేనీతో పాటు ఆయనకు సంబంధించిన 8 మంది అధికారులు చనిపోవడం జరిగింది. తదుపరి యుద్ధ కార్యాచరణ పైన మీటింగ్ ఏర్పాటు చేసుకున్న ఖమేనీ అండ్ అతని 8 మంది సలహాదారుల మీటింగ్ హాల్ను పసిగట్టిన శత్రు దేశాలు ఆ ప్లేస్ను టార్గెట్గా చేసుకుని 30 బాంబులు వేయడంతో ఖమేనీని ఆ ఇరాన్ దేశ సైన్యం కాపాడుకోలేకపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఖమేనీ మరణం అనేది ఇరాన్లో శోకసంద్రాన్ని మిగిల్చాయని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా నిరంతరాయంగా మోర్ దాన్ 30 సంవత్సరాల పైగా ఇరాన్లో సుప్రీం లీడర్గా చలామణి అయిన ఖమానీ నిజంగా చనిపోవడం అనేది ఇరాన్కు పెద్ద లోటనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఎలా అయిందంటే, యుద్ధంలో రాజును కోల్పోయిన ఒక సైన్యం యొక్క పరిస్థితి అక్కడ దాపురించింది. ఖమేనీ చనిపోవడంతో సైన్యం విచ్చలవిడిగా 200కు పైగా క్షిపణులను అమెరికా ఎయిర్బేస్ ఉన్న దేశాలపైన దాడులు జరిపింది. అంతేకాకుండా కొన్ని ముస్లిం కంట్రీలపైన కూడా దాడి జరపడం అనేది ఇరాన్ యొక్క కోపాన్ని తెలియజేస్తూ ఉంది. ఖమేనీ చనిపోవడంతో ఏం చేయాలో తోచక ఇరాన్ సైన్యం అనేది శత్రు దేశాలపైన ప్రతీకారం తీర్చుకునే పనిలో వాళ్ళ ముస్లిం కంట్రీస్ అయిన దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, అంతేకాకుండా యుఏఈ లాంటి దేశాలపైన వరుస క్షిపణుల దాడి జరిగింది. దీంతో చాలా విమానాలు కూడా రద్దయ్యాయి. గగనతలంలో తమ గగనతలాన్ని కూడా మూసేసుకున్న ఈ కంట్రీలన్నీ కూడా వేల విమానాల సర్వీసులు కూడా రద్దయ్యాయి. దీంతో అనేక దేశాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయా కంట్రీల్లో పర్యటనలకు వెళ్ళిన ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు.